ఎందుకో తెలుసా ప్రియులారా? మిగతా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి విస్తారంగా ఇవ్వచ్చు. అంటే వారికి ఉన్నటువంటి ఆ భాగములో కొంత భాగం ఇస్తూ ఉన్నారు. అది 10వ వంతు కావచ్చు, 20వ వంతు కావచ్చు, 30 వంతులు కావచ్చు, 60 వంతులు కావచ్చు, 90 వంతులు కావచ్చు. కానీ ఈమె మాత్రము తనకున్నదంతా కానుక పెట్టులో వేసి దేవునిని మహిమపరిచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతకు ముందు నేను చెప్పాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము దేవునికి ఎంత ఇస్తున్నామా అనేది ముఖ్యము కాదు, మన కొరకు మనము ఎంత దాచిపెట్టుకుంటున్నామనేది ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు అది